నా పేరు మురళి, నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకే డిమాండ్ చేస్తున్నాము. గత 2010 నుంచి మా దివ్యాంగులకి సదరం వెబ్సైట్ ఓపెన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మాకందరికి సదరం ఇచ్చారు. దానివల్ల మా దివ్యాంగుల్లో చాలామంది వెలుగు నింపారు. దానికి మేము కృతజ్ఞతలుగా ఉన్నాము. ఇప్పుడు 2024లో ఇప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పదవి ఎక్కితేనే మాకు పెన్షన్లు డబుల్గా చేసి మాకు ఆనందాన్ని ఇచ్చి మాకు అందనద్రాచిగా ఇప్పుడు చేస్తున్నారు. దీనికి ఒకటి కారణం, నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను. మన ప్రభుత్వంలో 21 రకాల పెన్షన్ మీరు ఇస్తా ఉన్నారు. మీకు కళ్ళు కనిపించింది మేము ఒక దివ్యాంగులేనా? మిగతా కేటగిరీలు ఏడైపోయారు. వృధా పెన్షన్లో దొంగలు లేదా? ఒంటరి స్త్రీలో దొంగలు లేదా? చేనేత కార్మికుల దొంగలు లేదా? ఈతంతంలో దొంగలు లేదా? లేదా కళ్ళు కారీల్లో కళ్ళు గీతల్లో దొంగలు లేదా? మిగతా కేటగిరీలో ఎవరు దొంగలు లేదా? మేమేనా దొంగలుగా కనిపిస్తున్నాం మీకు? మా పరిస్థితులు చూడండి. ఎన్నో మంది వేల కోట్ల రూపాయలు తింటూ ఉంటే దానంతా వదిలేసి పోయి మా దివ్యాంగుల మీద పడారు. ఒక్కొక్క రాజకీయ నాయకులకి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అతను గెలవబోయిన తర్వాత 5,000 రూపాయలు పెన్షన్ తీస్తున్నారు, 50,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడికి 2 పెన్షన్లు కూడా ఇవ్వచ్చు, కానీ మా దివ్యాంగుల కుటుంబంలో ఒకే పెన్షన్ దా మీరు ఇస్తున్నారు. దాన్ని గుర్తుంచుకోండి. ఏమిటంటే రాజకీయ నాయకులు ఒక ఎంపీగా ఉన్న పెన్షను, ఎమ్మెల్యేగా ఉన్న పెన్షను, మేము ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఒక పెన్షన్ ఇచ్చే దాన్ని ఎందుకు కోతలు పెడుతున్నారు? వేల కోట్లు కుంభకోణంలో చేస్తున్న వాళ్ళందరూ మీరు ప్రశ్నించండి. దాన్ని పట్టండి. ఫస్ట్ దాన్ని ఇస్తే అందరికీ సమానంగా పెన్షన్ పంపించేయచ్చు. మా దివ్యాంగుల్లో మీకు చూసేది మేము అక్కడే కాదు, మీరు నిజమైనగా వెరిఫికేషన్ చేసేట్టుకుంటే ఈ 2019 నుంచి 24 వారికి చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ చేయండి. ముఖ్యంగా మళ్ళీ ఇంకొక సందేహం మాకు వస్తున్నది ఈ ప్రభుత్వం మీద. జగన్ ప్రభుత్వంలో ఎవరెవరు చదివారో వాళ్ళందరూ డూప్లికేట్ అని చెప్పే పాతండి స్వామి. ఎందుకంటే మా భవిష్యత్తులో పోతుంది. ఏమిటంటే అప్పుడుండే జగన్ ప్రభుత్వంలో అందరూ డబ్బులు ఇచ్చి అందరూ పాస్ అయిపోయారు, డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తీసేశారనేసి ఒక ప్రశ్న చేస్తారనేసి అందరూ బాధలు పడుతూ మాతో చెప్పుకుంటున్నారు. కావున సచివాలయ ఉద్యోగస్తులు మీరే నిర్మించినారు అంటే సచివాలయ ఉద్యోగులు డబ్బులు ఇచ్చి పనులు తీసుకోలేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. అప్పుడు మీ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో సచివాలయంలో మీరు ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు సచివాలయంలో మన రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల మీద వాళ్ళందరూ నిజమైన ఉద్యోగస్తులేనా అని మాకు అందరూ సందేహం వస్తుంది. దీన్ని కూడా మీ ప్రభుత్వంలో ఒక వెరిఫికేషన్ చేసి వాళ్ళందరూ కూడా చెయ్యండి. అప్పుడు సమాన హక్కు సమాన భావం కల్పించినట్టుగా మాకు ఉంటుంది అనేసి కోరుకుంటూ విన్నపించుకుంటున్నాను. శేఖర్, ఏపీ దివ్యాంగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం గతంలో అర్హులైన పింఛన్ల సదరం సర్టిఫికెట్ల విషయంలో జరిపినటువంటి రీవెరిఫికేషన్లో వాస్తవాలకు దూరంగా వాస్తవికతకు విరుద్ధంగా డాక్టర్లు నిర్లక్ష్యంతో ఏదైతే 90% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వాళ్ళ వైకల్య శాతాన్ని పూర్తిగా 60%, 50%, 40%గా తగ్గించడమే కాకుండా పూర్తిగా 2 కాళ్ళు పుట్టు పోలియోతో ఉన్నటువంటి ఫ్లోర్ వాకర్స్ అయినటువంటి దివ్యాంగులను సైతం వికలాంగులే కాదు అంటూ 5%, 10%, 15%తో వాళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా అందేటువంటి పరిస్థితి లేకుండా అనర్హులుగా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మందికి సచివాలయాల ద్వారా నోటీసులు అందజేస్తే ఇక్కడ ఈ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 19,687 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే గత నెలలో సెప్టెంబర్ నెలకు సంబంధించి అర్హులైన వికలాంగులు అర్హతను కోల్పోతూ పెన్షన్లు కోల్పోతున్నారనేసి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంఘాలు జరిపినటువంటి నిరసన కార్యక్రమాల ఫలితంగా ప్రభుత్వం కూడా మా పైన స్పందించి సెప్టెంబర్ నెలలో యథావిధిగా అందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. దానికి ప్రభుత్వానికి మేము కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అయితే ఈ నెల సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అందజేసినటువంటి సచివాలయ సిబ్బంది మీకు ఈ పెన్షన్ ఈ నెల మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, రేపు నెల నుంచి మీ పెన్షన్ మార్పు చేయడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా
జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 19,687 మంది దివ్యాంగులకు సంబంధించిన వైకల్య ధృవీకరణ సదరం సర్టిఫికెట్లను పూర్తిగా హోల్డ్లో ఉంచి వాళ్లకు నోటీసులు అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా ఉచిత 3-వీలర్ స్కూటీలను పంపిణీ చేయడానికి ఒక్కొక్క స్కూటీ 1,07,000 రూపాయల విలువ గల స్కూటీలను ఉచితంగా పంపిణీ చేయడంలో భాగంగా వైకల్య శాతం 70% కన్నా ఎక్కువగా ఉండాలనే నిబంధన పెట్టినందున అర్హత కలిగినటువంటి వికలాంగులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 మంది పైన ఈరోజు అర్హత ఉన్నప్పటికీ అనర్హులుగా మిగిలిపోయేసి ఆ పథకం అందరినీ ద్రాక్షలా తయారవుతా ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము వికలాంగులుగా ఉండే అవిడితనాన్ని చేతులు కాళ్ళకు ఉన్నటువంటి అవిడితనాన్ని రోడ్లపైకి వచ్చి చూపించి అయ్యా మేము వికలాంగులమని చూపించుకున్నటువంటి దుస్థితి మాకు ఈ కూటమి ప్రభుత్వంలో ఎందుకు కల్పించారు? గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలోనూ జరిగినటువంటి దుస్థితిని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? ఇదే 2010 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారే అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు సదరం సర్టిఫికెట్ను సదరం వెబ్సైట్ని తీసుకొచ్చిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు గత వైసీపీ పాలనలోనే ఎక్కువ మంది దివ్యాంగుల అర్హత లేకపోయినా డాక్టర్లను మేనేజ్ చేసి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ ప్రోత్సాహంతో ఈ సదరం సర్టిఫికెట్లు తీసుకొని అక్రమంగా పింఛన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని మీరు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ వాస్తవం అయితే 2019 నుంచి 2024 డేటా తీసుకొని ఆ వికలాంగుల సర్టిఫికెట్లు మాత్రమే వెరిఫై చేయండి. 2010 నుంచి 2019 వరకు మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లను కూడా మీరు మళ్ళీ రీవెరిఫై చేసి వైకల్య శాతంలో భారీ కోతలు విధిస్తున్నారంటే మీ ప్రభుత్వం పైన మీకే చిత్తశుద్ధి లేదని కూడా మేము గ్రహించాల్సి ఉంటుందని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము.